శ్రీ విష్ణు పురాణం 10వ అధ్యాయం ప్రారంభం. వర్ణ వ్యవస్థ స్వరూపము. మైత్రేయుడు గురుదేవ, మనుష్యులను వారికి కావలసిన జీవనోపాయములను సృజించిన బ్రహ్మదేవుని మహత్తర కార్యములను విని నా దేహము రోమాంచితమైనది. వర్ణ వ్యవస్థ స్వరూపము యొక్క ముఖ్య భావనను విశదీకరించమని ప్రార్థించగా పరాశరుడు ఇట్లు పలికెను. కల్పాంతమున నశించి కల్పాదియందు తిరిగి బ్రహ్మ సృష్టిలో జనియించు చరాచర జీవులన్నీ తమ ప్రారబ్ధ కర్మానుసారము ఉద్భవించి తిరిగి దాని ప్రకారమే మరణమును పొందును. ఈ జనన మరణ చక్ర భ్రమణలో జ్ఞాన అజ్ఞానులను ధర్మ అధర్మ భావనలు తెలుసుకొని ఇంద్రియ లాలసత్వముచే తమ తమ కర్మలను చేయుచుందురు. ఆ విధముగానే శారీరక రూప లావణ్యములను గుణస్వభావములను ప్రవర్తనా రీతులను పొందుదురు. జీవులనందరినీ తానే సృజించినను ఆ సృష్టి సమయమున పరమేష్టిని ఆవరించి ఉన్న సత్వ రజో తమో గుణముల కారణము చేతను జనులు పుట్టినట్టి శరీరాంగముల కారణము చేతను వారి మధ్య అంతరము కలదు. సత్వాకృతి స్వరూపుడైన బ్రహ్మదేవుని ముఖము నుండి బ్రాహ్మణులు ఉద్భవించారు. ఆ బ్రహ్మదేవుడే రాజస స్వరూపునైనప్పుడు ఆయన భుజముల నుండి క్షత్రియులు జన్మించారు. రాజస తామస ప్రకృతిని కలిగిన ఆయన తొడల నుండి వైశ్యులు జన్మించారు. తామసోద్రేకము పొందిన ప్రజాపతి పాదముల నుండి శూద్రులు జన్మించారు. ఇట్లు ఉద్భవించిన 4 రకముల మానవులు తమకు నిర్ధారించబడిన కర్మలను ఆచరిస్తూ యజ్ఞ యాగాదులను వివిధ క్రతువులను కర్మలను చేయుట దేవతలకు ఆనందము కలిగించుచున్నారు. మనిషి తనకు విహితమైన కర్మను అనుసరించి ఆచరించవలను. బుద్ధిని మనస్సును ఆత్మను అనుసంధానం చేయవలను. మనస్సు యందు ఎటువంటి అధర్మమును అన్యాయమును అసాంఘిక పాప కృత్యములను పెంపొందనీయక ధర్మబద్ధమైన జీవితమును గడపవలను. అరిషడ్వర్గాలైన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములను దరిచేరనీయక వివిధ వర్ణాశ్రమ ధర్మముల ప్రకారం మాత్రమే జీవించవలను. దానము, సేవ, మంచి మాట, స్వధర్మము వీటిని ఎవరైతే ఆచరింతురో వారికి అత్యంత పుణ్యఫలము లభించును. దాని వలననే మానవునికి మోక్షము లభ్యమగును. ఎవరైతే పాపము, పుణ్యము, జ్ఞానము, అజ్ఞానము, ఇంద్రియ నిగ్రహము, దైవచింతనము, గురుభక్తి, పెద్దల ఎడల గౌరవము, ప్రేమ కలిగి ఉందురో వారికి భగవానుని ఆశీస్సులు పుష్కలముగా ఉండును. వర్ణాశ్రమ ధర్మముల ప్రకారం ఎవరైతే తమ తమ స్వధర్మ పాలన చేయుదురో అటువంటి వారందరూ పుణ్యలోకములకు ఉత్తమగతులకు పొందురు. చాతుర్వర్ణ వ్యవస్థ ప్రకారముగానే పరమేష్టి పుణ్యలోకాలను సృజించెను. యజ్ఞ యాగాది కర్మపరులైన బ్రాహ్మణులకు ప్రజాధిపత్యము అను స్థానమును ప్రజారంజకముగా పాలన చేయుచు యుద్ధముల యందు శత్రువులను ధైర్యముతో ఎదుర్కొను వారును క్షత్రియులుగాను, ఇంద్రస్థానమున వర్తక వాణిజ్యములను చేయుచు పశు గోరక్షణ చేయునట్టి వైశ్యులకు వాయుదేవతా స్థానమును, వివిధ రకముల సేవలు చేయి శూద్రులకు గంధర్వ స్థానమును సృష్టించెను. ఊర్ధ్వరేతస్కులైన యతులకు 88,000 స్థానములు, అట్లే గురుకుల వాసులకు నైష్టిక బ్రహ్మచారులకు వాన ప్రశస్తులకు తగినటువంటి స్థానములను సృజించెను. భూమిపై నివసించు ఇటువంటి మనుజనులందరికీ జీవనోపాధుల కొరకు పంటలను సృజించెను. అవి 17 రకములు. వ్రీహులు, యవలు, గోధుమలు, నువ్వులు, ప్రియంగువులు అనగా కొర్రలు, కోరదోషములు, ఉదారములు అనగా ధరలు అను వడ్లు, సతీనముగా అనగా అంకలు అనే పప్పుధాన్యములను, మాషములు అనగా మినుములు, పెసలు, చిరుశనగలు, నిష్పాపములు అన అనుములు, కులస్థములు అనగా ఉలవలు, కందులు, చనకములు, శనగలు, జునుములు ఇవన్నీ గౌమ్రషది జాతులు అని చెప్పబడినవి. వ్రీహులు, మాషములు, గోధుమలు, అనువులు, తిలలు, ప్రియంగువులు, కులస్తువులు, చామలు, నీవారములు అను నివ్వరి ధాన్యములు అనబడే ధాన్యములు యజ్ఞికములు అనబడుతున్నవి. ఈ ధాన్యముల చేత యజ్ఞకర్మలు విహితమగును. యజ్ఞానుష్ఠానం పాపశాంతిని చేకూర్చి దేవతలను సంతృప్తి చేయను. అందుచేత వారు వర్షములను మెండుగా కురిపించి సస్యవృద్ధిని చేయుదురు. తద్వారా మానవుడు సుఖముగా జీవించుట మార్గమును కల్పించును. కానీ సుఖభోగములకు అలవాటు పడిన జనులతో సత్ప్రవర్తనము ఆత్మజ్ఞానము కొరవడును.
అందుచేత లోకమునకు మేలు చేయు తలంపుతో పరమేష్టి తనతో సమానమగునటువంటి జనులను సదాచార సంపన్నులుగాను స్వధర్మ పాలకులుగాను మార్చగలిగిన ఉత్తములైన ప్రజాపతులను మహామునులను సృజించి సంకల్పించనని పరాశరుల వాళ్ళు సెలవిచ్చాను. విష్ణుపురాణం 10వ అధ్యాయం సమాప్తం. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.